యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములు అనుసరించు వారు అందరికి మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగును గాక. యెహోవా యందలి భయము అనంటే అది ట్రెంబ్లింగ్ కాదు, అంటే వణుకు కాదు, ఆయన మీద ప్రేమ. సో యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి అంటే, వాక్యం చెప్తుంది చెడుతనమును అసహించుకున్నట్టే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే. టు లవ్ గాడ్ ఈజ్ టు హేట్ సిన్. దేవుని ప్రేమించడం అంటే పాపమును అసహించుకోవడమే దేవుని ప్రేమించినట్టు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము, దుష్టత్వం విడుచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. దేవునికి ఎందుకు భయపడాలి? ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడు. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఆయనే కనుక ఆయనకు మిక్కిలి భయపడు. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది ఈ మాట. మనుషులను పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించు చుండువాడు యెహోవాయే, అందుకు ఈయనకు భయపడుడి. ఫియర్ గాడ్. భయపడడం అంటే ఏదో వణికిపోవడం కాదు, భక్తితో కూడిన భయం, గౌరవం, ప్రేమ. లేవియకాండంలో చెప్తున్నాడు, మీ తల్లికి మీ తండ్రికి భయపడండి. లేవియకాండం 19:3లో మీలో ప్రతివాడు తల్లిదండ్రులకి భయపడవలను. చాలా రకాల భయాలు ఉన్నాయి. ఫియర్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్, మనుషుల యొక్క వారి ఒపీనియన్ బట్టి భయపడడం. సమూయేలు గ్రంథం చూడండి, సౌలు ఎవరికి జడిసిపోయాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం, సౌలు జనులొకటి జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. పబ్లిక్ ఒపీనియన్ మీద భయం. ఇంకా ఏ భయాలు ఉంటాయి? శత్రు భయం, మరణ భయం. లోతైతే దేన్ని చూసి భయపడ్డాడంటే సొదొమ గొమొర్రా పట్టణం చూసి భయపడ్డాడు. ఆదికాండం 19వ అధ్యాయం 30వ వచనంలో, లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతం మీద నివసించిన అతని 2 కుమార్తెలు ఒక గుహలో నివసించరు. ఇదొక రకమైన భయం, జరిగిన వాటిని గుర్తు చేసుకుని. సో ఇవన్నీ ప్రాణభయం. కానీ కీర్తన 111:10 వచనం ప్రాణభయం గురించి మాట్లాడడం లేదు, యెహోవా యందలి భయభక్తుల గురించి మాట్లాడుతున్నాడు, భక్తితో కూడిన భయం గురించి. సామెతలు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేట్టుకే తెలివి వివేకమూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారట. అయితే దైవికమైన భయం వేరు, మరణ భయం వేరు. ఓ భక్తుడు అన్నాడు, ఆల్ ఫియర్ లీడ్స్ టు ది ఫియర్ ఆఫ్ డెత్ అన్నాడు. ప్రతి భయము మరణ భయానికి దారితీస్తుందట. కానీ ఇప్పుడు మనం భయపడాల్సింది మరణానికి కాదు. ఎవరు భయపడాలి? మరణానికి భయపడతామా, లేకపోతే మరణము జీవము ఎవని వశములో ఉన్నాయో దేవునికి భయపడతాం? వాక్యం ఏం చెప్తుంది? ఒకసారి చూడండి, ఒక వాక్యం చూపిస్తాను మీకు. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనంలో, జనులను సజీవులుగాను మృతులుగాను చెయ్యివాడు యెహోవాయే, యెహోవాయే. కానీ లోకం మరణమునికి భయపడుతుంది. భయపడాల్సింది ఎవరికి? దేవునికి భయపడాలి. మరణమునకు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు మరణము భయం నుండి మనల్ని తప్పించాడు కనుక. ఇప్పుడు భయపడవలసింది మరణమును కాదు. ఒకవేళ మళ్ళీ దాస్యమనే కాడి కింద వెళతామేమో అని ఇప్పుడు మనం దేవునికి భయపడాలి. దేవుడే మళ్ళీ మనల్ని త్రోసిపుచ్చుతాడేమని దేవునికి భయపడాలి. మరణమునికి కాదు, ఎంత మాత్రం కాదు ఇక భయపడాల్సింది. ఒకవేళ మరణముకి భయపడే వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళు ఇక క్రైస్తవులు కాదనమాట.
అయితే ఈ భయం కాదు వాక్యం చెప్పేది, దేవుని భయం. మొట్టమొదటిసారిగా దేవునికి భయపడినవాడు ఎవడంటే అబ్రహాం ఒక్కడే. అబ్రహాము భయభక్తులతో తన కుమారుని సమర్పించుకున్నాడా? దేవునికి జడిసిపోయి సమర్పించాడా? అమ్మో దేవుడు అడిగాడు, ఇవ్వకపోతే నేను నా కుటుంబం ఏమైపోద్దో అని భయపడి ఇచ్చాడా? కాదు, భయభక్తులతో, దేవుని మీద ప్రేమతో. ఎంత ప్రేమ అంటే తన ఏకైక కుమారుని సైతం ఇచ్చేయడానికి అంత భయభక్తులతో, ప్రేమతో దేవునికి సమర్పించు. కానీ మనం భయపడవలసింది దేవునికే. మొట్టమొదటిసారిగా ఆదికాండం 22:12 అబ్రహాము దేవునికి మొట్టమొదటిసారి భయపడ్డాడట. అప్పుడు ఆయన, చిన్నవాని మీద చేయి వేయకము, అతని నేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇయ్య, నేను తీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. మొట్టమొదటిసారిగా దేవుడంటే భయభక్తులు కలిగి తన ఏకైక కుమారుని ఇచ్చేసిన వాడు అబ్రహాము ఒక్కడే. ఇంకొక భయం చూడండి, నిర్గమకాండంలో 20:18 ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని విని పర్వతము చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లన్నారు, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన మేడం నిశ్చయముగా చచ్చిపోదు. ఇదే ఫియర్ ఆఫ్ డెత్ అంటారు. అంటే మరణ భయం అంటే ఇదే. అంటే దేవుని మీద భయభక్తులు కాదు, చచ్చిపోతామేమో, దేవుడు నేరుగా మాతో మాట్లాడితే మేము బ్రతకలేము, కానీ దేవుడు ఏదైనా చెప్తే మధ్యవర్తిగా నువ్వు మాకు ఆ విషయాలు మాకు చెప్పు. 20 అందుకు మోషే, భయపడకండి, ఇది మీకు పరీక్షించుటకును మీరు పాపం చేయకున్నట్లు అనే భయం మీకు కలుగునుకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను. మరణ భయమే లేకపోతే మానవునికి దేవుని దగ్గరకు వస్తాడా? నెవర్, అసలు జరగదు అది. అందుకే దేవుడు ఆదాము అవ్వలు తింటారని తెలుసు కూడా వారిని ఆ తోట మధ్యలోనే పెట్టాడు. అంటిల్ ద ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయము ఉన్నంత వరకు మానవుడు తప్పగా దేవుని దగ్గరికి వస్తాడు. ఒకవేళ లేని పక్షమున ఎవరు దేవుని దగ్గరికి రారు. అందుకే ఏమంటున్నాడు మోషే, దేవుడే ఈ భయమును మీకు, అందరూ చదువుదాం, నిర్గమకాండం 20:20 అందుకు ఆయన మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆ భయము మీకు కలుగును. సుఖవ్యాధులు ఎందుకు వస్తాయి? దేవుడు ఎందుకు పెట్టాడు సుఖవ్యాధులు? అంటే పాపం విస్తీర్ణం అవ్వకుండా, ఎవరికి వారు ఒకే భార్య కలిగి ఉండాలి, ఎవరికి వారు ఒకే భర్త కలిగి ఉండాలని, అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ రిలేషన్షిప్ని అరికట్టడానికి దేవుడు ఎయిడ్స్ అనే వ్యాధిని పెట్టాడు. ఎందుకు? భయం కలిగించాడు. అందుకే అంటున్నాడు, దేవుడే మీరు పాపం చేయకుండా ఈ భయమును పెట్టాడు. అందుకే దేవుడు మానవ జీవితంలో మరణం ఒప్పుకున్నాడు. కారణం ఏంటంటే మానవుడు మరణమునకు భయపడాలి, నిత్య జీవం కోసం దేవుని దగ్గరికి రావాలి. దేవుడు ఎంత జ్ఞానవంతుడు చూడు, ఆయన జ్ఞానముకు మితి లేదు. మానవుడు మరణమునకు భయపడినప్పుడే, చచ్చిపోతానేమో అని భయంతోనే కదా హాస్పిటల్కి వెళ్ళేది. లేకపోతే డబ్బులు ఎక్కువ వెళ్తామా? ఎందుకు వెళ్తాం హాస్పిటల్కి? త్వరగా చచ్చిపోతామేమో, కొన్ని రోజులు బతుకుతామని వెళ్తాం. ఎందుకు వ్యాయామం చేస్తాం? ఖాళీగా ఉండా, చెమటలు కార్చైనా కష్టమైన వ్యాయామం చేస్తాం. ఎందుకంటే ఎక్కువ కాలం బ్రతకాలి. ఎందుకంటే మరణ భయం, మరణం పొంచి ఉంది. అందుగురించే మనము తప్పగా కష్టమైనా, అవసరమైతే డబ్బులు ఎదిరించి జిమ్లో జాయిన్ అవుతాం. ఎందుకు? ఆడికి డబ్బులు ఎదిరించి కష్టపడతాం, చెమటలు కారుస్తాం జిమ్లో. ఎందుకు? వ్యాయామం చేసి కొన్నాళ్ళు ఎక్కువ బ్రతకడం కోసం. దేవుడు కూడా అదే భయం పెట్టాడట. దేవుడు మిమ్మల్ని మీ మేలు కొరకే చేశాడు. అందుకే రోమపత్రికలో ఏముంది? తన సంకల్పం చెప్పని పిలువబడిన వారందరికీ సమస్తము సమకూడి జరుగునని. కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చి నిన్ను ఎదుర్కోకపోతే నువ్వు కుమారుడైన క్రీస్తు స్వరూపంలోకి ఎప్పటికీ మారలేవు. అందుకే మరణము మంచిదే. మరణ భయం ఉండడం వల్లే మనం పాపం జోలికి వెళ్ళాం. ఇది దేవుని మహాజ్ఞానం. చాలామంది ప్రశ్నలు వేస్తారు, దేవుడికి తెలుసు కదండి ఆదాము ముందే తోటల ఫలం తింటాడని, మరి ఆపేయచ్చు కదా? దేవునికి ప్రశ్నలా? మరణ భయం ఉంది కాబట్టే చచ్చినట్టు వస్తున్నాం దేవుని దగ్గరికి, అంతేనా? ప్రేమతో వస్తున్నావా? నిత్యజీవం కావాలి మాకు.
దేవుడు మాకు నిత్య జీవాలని ఇవ్వాలనే మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. ఎందుకంటే వేరే దారి లేదే. మరణము చూడని నరుడు ఎవడు? మరణము తప్పించేవాడు ఎవరు? దేవుడు ఒక్కడే. అందుకే తప్పగా దేవుని దగ్గరికి రావాలి, ఇంకెవరు ఇవ్వలేరు కాబట్టి. ద్వితీయోపదేశకాండం 10:12 దేవుడు అంటున్నాడు, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడిని యెహోవాకు నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రేమించడమే దేవునికి భయపడడం, అంతే తప్ప వణికిపోవడం కాదు. భయపడి పాపం చేయడం మానేయడం దేవుని ఉద్దేశమా? లేకపోతే దేవుని ప్రేమించి పాపాన్ని అసహించుకోవడం దేవుని ఉద్దేశమా? పాపం చేస్తే సుఖవ్యాధులు వస్తాయని మానేయడం మంచిదా? లేకపోతే గాడ్ హెయిట్స్ సిన్, దేవుడు పాపం అసహించుకుంటాడు అని పాపం జోలికి వెళ్ళకపోవడం దేవుని చిత్తమా? ఇశ్రాయేలు దేవునికి భయపడడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ప్రేమించడం. దేవునికి భయపడడం అంటే అర్థం ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండం 10:12 ప్రకారం నీ పూర్ణ మనస్సుతో దేవుని సేవించడమే దేవుని భయపడడం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞ కట్టడం అనుసరించి నడుచుకుంది. ఎవరి మేలు కోసం? మన మేలు కోసం. మన మేలు కోసమే మరణం. కానీ కొంతమందికి మరణం అంటే ఇష్టం ఉండదు. పేతురుతో అన్నాడు ప్రభు, నేను ప్రధానులతో అధికారులతో నేను వారి చేత పట్టబడి శ్రమ పొంది 3 దినాలు లేవాలి, నేను చావడమే మీకు మేలు. పేతురు అన్నాడు, ప్రభు అది నీకు దూరం అయిపోవాలి, నువ్వు ఎప్పుడు మాతోనే ఉండాలి, నువ్వు శ్రమ పడకూడదు, నువ్వు సిలువ మరణం చెందకూడదు, నువ్వు మాతోనే ఉండాలని ప్రభు అన్నాడు. ఇది సాతానా, నువ్వు మనుషులు ఆలోచనలే ఆలోచిస్తున్నావు. మరణం తప్పించుకోవడం కాదు జ్ఞానం, దేవునికి భయపడడం ముందు జ్ఞానం అని వాక్యం చెప్తుంది. నీ మేలు కొరకే ఈ ఆజ్ఞలన్నీ నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలు కట్టలను అనుసరించి నడుచుకుందని మాట కాక నీ దేవుడు యెహోవా నిన్ను మరి ఏం అడుగుతున్నాడు? పొట్టేళ్ళనా? వేలాది నిధులంత విస్తార తైలం అడుగుతున్నాడా? ఇక క్రొత్త నిబంధనలు వచ్చేసరికి దేవుని భయం గురించి పౌలు ఏమంటున్నాడు చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతతోనూ సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మనుకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము. 2 భయాలు ఉండాలి. ఒకటి, మరణము జీవము ఆయన వశములో ఉన్నాయి, ఆయన తలుచుకుంటే పాతాళమున నుండి కూడా ఆయన లేపడానికి శక్తి గలవాడని గ్రహించాలి. ఇంకొకటి, దేవుడి పాపమును అసహించుకునేవాడు. భయముతో భక్తితో మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని మనమే ఏం చేసుకోవాలి? పవిత్రులుగా చేసుకోవాలి. పేతురు పత్రికలు అంటున్నాడు, అందరినీ ప్రేమించుడి, అందరినీ సన్మానించుడి, దేవునికి రాజులకు. ఇంకా భయభక్తులు అంటే అర్థం, ఆదిమ సంఘంలో వారు పరిశుద్ధత కలిగి పాపముకు ఏమాత్రం చోటు ఇవ్వకుండా దేవుని భయముతో విస్తరించుచూ ఉండెను సంఘము. ఆ రకంగా ఆదిమ సంఘములో విస్తరించిందట. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో, కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనొచ్చు సంఘము ఆ రకంగా విస్తీర్ణం చెందింది. పాత నిబంధనలో మనం దేవుని భయం చూసాం. దేవుని సన్నిధి వస్తే మోషే చెప్పులు విడిచిపెట్టి నా సన్నిధిలోకి అడుగుపెట్టు, నువ్వు నిలుచున్నది దేవుని సన్నిధి, పరిశుద్ధ స్థలం అని అన్న దేవుడు ఎప్పుడైతే క్రొత్త నిబంధన వచ్చిందో ఇక దేవుని భయం పోయింది. దేవుని భయం వల్ల పోయి దేవుని ప్రేమ ఆ భయాన్ని ఏం చేసింది? రీప్లేస్ చేసింది అనమాట. ఇక క్రొత్త నిబంధనలో దేవుని భయం లేదు. అమ్మో ఆయన సన్నిధి ఉంటే చెప్పులు విడిచిపెట్టి రావాలని భయం లేదు. ఇక ఆయన ప్రేమ ఉందట క్రొత్త నిబంధనలో. యోహాన్ అయితే మోకాళ్ళలోని తాను దేవుని సన్నిధి వచ్చినప్పుడు పడిపోయాడు. క్రొత్త నిబంధనలో ఇక ఆయన భయం కాదు, ఆయన ప్రేమ. క్రొత్త నిబంధనలో
ఆయన మన హృదయంలో నివసిస్తూ ఉన్నాడు. దేవాలయపు తెర చేరడానికి ఉన్న దాని వెనకాల ఉన్న కారణం ఏంటంటే దేవుడే నేరుగా మన హృదయాల్లో ఇక క్రొత్త నిబంధనలు నివసిస్తున్నాడు. భయం లేదు, ఎందుకంటే దేవుని భయం పోయి దేవుని ప్రేమ మనల్ని ఆవరించింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి నేరుగా మనతో ఉండుటకు తన ఆత్మను కూడా వాగ్దానం చేసి పంపించాడు. అందుకే క్రొత్త నిబంధన అంతా కూడా ఇక్కడ దేవుని భయం ఉండదు, కానీ దేవుని ప్రేమే. యోహాను మొదటి పత్రిక 4:17-18 కొన్ని వచనాలు మనం చదువుకుందాం. చూడండి, ఇక మనం భయపడవలసింది మరణముకు కానీ శిక్షకు కానీ కాదు, కానీ మనము దేవునికి భయపడవలసింది ఒక ఎత్తు అయితే, ఇక రెండవ ఎత్తు మనము దేవుని ప్రేమించాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4:17 తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఎలాగనగా ఆయన ఎట్టివాడి ఉండునో మనము కూడా ఈ లోకం అట్టివారమై ఉన్నాము. ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. ఇక క్రొత్త నిబంధనలో భయం ఉండదు. ఎందుకంటే ఇక క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, పాపం మన మీద ప్రభుత్వం చేయలేదు. మరణపు దాస్యము నుండి దేవుడు మనల్ని విడిపించాడు కనుక ఇక దేనికి భయపడతాం? ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎవ్రీ ఫియర్ లీడ్స్ టు ది ఫియర్ ఆఫ్ డెత్ అన్నాడు భక్తుడు. ప్రతి భయము దారి తీసేది ఎక్కడికంటే మరణ భయానికే. ఇప్పుడు అసలైన మరణ భయమే పోయినప్పుడు ఇంక భయం ఎందుకు ఉంటుంది? అందుకే క్రొత్త నిబంధనలో దేవుని భయం కాదు, కానీ దేవుని ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును ఏం చేస్తుంది? అక్కడ చదివితే అర్థమవుతుంది మీరు. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. భయము దండనతో కూడినది. భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. నువ్వు దేవునికి ఎందుకు భయపడుతున్నావు అంటే పాపంలో ఉన్నావని అర్థం. మరణానికి ఎందుకు భయపడుతున్నావు అంటే పాపంలో ఇంకా కొనసాగుతున్నావు అని అర్థం. ఆయన రాకడ అప్పుడే వద్దు అని అంటున్నావంటే నువ్వు ఇంకా సిద్ధపడి లేవన్నమాట. కానీ వాక్యం చెప్తుంది, నిజంగా నువ్వు సిద్ధపడి ఉంటే నీకేముండదు? భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. అందుకే 17 అంటున్నాడు, తీర్పుదైన మనకు ఏం కావాలి? ధైర్యం కలిగినట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. దేవుడి ప్రేమ నేను ఆవరించింది. ప్రతి విధమైన భయం నుండి నేను తప్పించడానికి దేవుడి అందులో భయభక్తులు ఉండాలి, అది ప్రక్కన పెట్టండి. కానీ ఇంకా వేరే భయాలు ఉన్నాయి చూడండి. మరణ భయం, ఆర్థిక ఇబ్బందులు అనే భయం, కుటుంబ సమస్యలు, వీటన్నిటి నుండి దేవుడు మనల్ని విమోచించాడు. అందుకే ఇక ఆయన ప్రేమే క్రొత్త నిబంధనలో ఉంది, ఆయన భయం కాదు. భయపడేవాడు ఎవడు అని అంటే పాపములో ఉండేవాడే కదా. 8వ దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోకి పంపిన దీనివల్ల దేవుడు మన ఎన్నచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఎంత మంచి వాక్యం మీరు చదువుకుంటే. ఒకవేళ దేవుడు మనం భయపడుతున్నామనేమో దేవుడు తన ఏక కుమారుని కూడా ఇచ్చేసాడు మనతో ఉండడానికి. నా సన్నిధికి రావడానికి జనులు ఇశ్రాయేలు జడుస్తున్నారు. మోషే నేరుగా మేము దేవుని మాట్లాడడానికి మాకు ధైర్యం సరిపోవట్లేదు, నువ్వే మధ్యవర్తిగా రా అన్నారు. అదే మాట ఇప్పుడు క్రొత్త నిబంధనలు నెరవేరింది. ఏంటంటే దేవుడు యేసుక్రీస్తుని మధ్యవర్తిగా ఉండడానికి ఎవరిని పంపాడు? యేసు ప్రభుని పంపాడు. ఆ రోజు ఇశ్రాయేలు భయపడ్డారు. దేవుడు ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ఈరోజు క్రొత్త నిబంధనలో మధ్యవర్తిగా, ఒక మోషే వలె మధ్యవర్తిగా మనకు యేసుక్రీస్తుని పంపాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎప్పటికీ ఎరగలేడు. 9వ మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని పంపాడు. 10లో మనం దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించాడు. ఎందుకు భయపడుతున్నాం? తానే మనల్ని ప్రేమించి తానే మన కొరకు లోకములోనికి వచ్చాడట. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ మనకు ప్రత్యక్షపరచబడింది. మన పాపములకు ప్రాయశ్చిత్తము ఇనుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది, భయము కాదు. అందుకే 18లో ఏముండదు? ప్రేమలో
అందరం చదువుదాం. 18 ఏముండదు, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. దేవుని ప్రేమ, ఆయన కృప క్రొత్త నిబంధనలో మనకి ఎంత స్పష్టంగా కనపడుతుంది. మన బలహీనతల్లో ఆయన కృపను మనకు ఇవ్వడానికి. కొరింథీలో అంటాడు పౌలు, నా బలహీనతలో దేవుని కృప నాకు అనుగ్రహింపబడింది, నా కృప నీకు చాలు, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండి నిమిత్తము 2 కొరింథీ 12:9 విశేషముగా నా బలహీనతల యందే ఆయన కృప నాకు ధారాళముగా ఉందని పౌలు చెప్తున్నాడు. నిజమే, ప్రతి విధమైన భయము నుండి దేవుడు మనల్ని విడిపించి తన ప్రేమలో మనల్ని స్థిరపరిచాడు. భయపడివాడు ఎవడు అంటే పాపంలో జీవించువాడే. భయపడివాడు ఎవడు అంటే తీర్పుకు లోనైన వాడే. కానీ ఇక ఆయన భయము లేదు, నేరుగా ఆయనే మన హృదయంలో నివసిస్తున్నాడు. జ్ఞానము, ఇప్పటివరకు దేవుని భయం గురించి మనం చూసాం. ఇక్కడ మరొక మాట ఉంది, దేవుని అందలి భయభక్తులే జ్ఞానమునకు మూలం. దేవుని మాటలు వినడమే జ్ఞానం, ఆయన ఆజ్ఞలు గైకొనడమే జ్ఞానం, మరికేమీ కాదు. పాత నిబంధనలో జ్ఞానము అంటే సామెతల గ్రంథము 2:5 దేవుడే జ్ఞానమునకు మూలము అని సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం. 6 యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సామెతలు 2:6 ఆయన జ్ఞానమునకు మితి లేదు. గాడ్ ఈస్ ది సోర్స్ ఆఫ్ అల్టిమేట్ నాలెడ్జ్. ఆయన జ్ఞానముతో భూమిని సృష్టించాడు, ప్రపంచాలని స్థాపించాడట. ఇర్మీయా గ్రంథం 10:12 ఇర్మీయా గ్రంథం 10:12 ఆయన తన బలము చేత భూమిని సృష్టించను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాల పరిచెను. ఇవన్నీ చదువుకుంటే దావీదు అంటున్నాడు చివరికి, ప్రభువా ఇట్టి తెలివి నాకు మించినది, నా నోటిలో మాట రాకముందే నీవు ఎరిగి ఉన్నావు. కీర్తనల గ్రంథం 139 దావీదు దేవుని జ్ఞానం చూసి ఆశ్చర్యపోతున్నాడు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. దేవుని జ్ఞానం ఎంత గొప్పదో, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి, అందరం చదువుదాం, ఇట్టి తెలివి నాకు మించినది, ఇట్స్ బియాండ్ మై కెపాసిటీ. అది గోచరము, అది నాకు అందదు. ఎప్పటికీ మనం దేవుని జ్ఞానమును అర్థం చేసుకోలేము, దేవుని రక్షణ ఏర్పాట్లను అర్థం చేసుకోలేము. దేవుడే తన రక్షణను మనం రక్షించుకోకపోతే. యెషయా గ్రంథములో అసలు మానవ జ్ఞానానికి దేవుని జ్ఞానం గురించి చెబుతూ అంటాడు, నా తలంపులు నీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు నీ త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు, ఆకాశము భూమికి ఎంత దూరమో, ఎంత ఎత్తు ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. నరమాత్రులు దేవుడే రక్షణ ఏర్పాటును సిద్ధం చేస్తే తప్ప రక్షింపబడలేని అంత అవివేకులం. దేవుడే ప్రేమిస్తే తప్ప మనం ప్రేమించలేము. అందుకే అన్నాడు, మొదట ప్రేమించింది ఆయనే, తన ప్రేమను వ్యక్తపరిచింది దేవుడే. ఫస్ట్ ఇనిషియేటివ్ దేవుడిదే. మానవుడు అవివేకి, అజ్ఞాని, ఏమీ తెలీదు. దేవుడే మనకు జ్ఞానం ఇచ్చి నడిపించకపోతే ఈరోజు నిశ్చయముగా మన పాపములు మనం చచ్చిపోదాం. దేవుడే మనల్ని రక్షించుకుని బ్రతికించకపోతే మన పాపములోనే మనం చచ్చిపోదాం, నిత్య జీవమునకు వారసులము కాకపోదు. దేవుడు ఉన్నాడని ఆయన వెదికేవారమా? మానవుడు నిష్ప్రయోజకుడు. దేవుని వైపు చూడడానికి చూసేంత జ్ఞానం మానవుడికి ఎక్కడది? శాస్త్రుల జ్ఞానం ఏమాయను? వీళ్ళందరూ వారి జ్ఞానంతో లోకములు అవి ఇవి సంపాదించారు, కానీ వారు సంపాదించుకోలేంది అంటే ఏంటి అంటే ఒక నిత్యత్వాన్ని మాత్రమే. లోకంలో అనేక మంది ధనికులు ఉన్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు లోకమంతా, కానీ వారు సంపాదించుకోలేంది అంటే దేవుని జ్ఞానమే. యెషయా గ్రంథము
లో 55వ అధ్యాయము 9వ వచనంలో, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు. నీ అన్ని చెత్త తలంపులు, పనికొచ్చేవి కాదు. రక్షింపబడడానికి మానవుడు ఏ ప్రయత్నం చేయలేదట. దేవుడే ఇనిషియేటివ్ తీసుకుని మానవుడిని రక్షించుకున్నాడు. అంటే మానవుడు అంత దద్దమ్మ అనమాట. మానవుడు చాలా వీక్. రక్షింపబడేటకు మానవుడు తన కోసం ఏ ప్రయత్నం చేసుకోలేకపోయాడు. దేవుడు అంటున్నాడు, అసలు నీ తలంపుకి నా తవలకి ఎంత తేడా ఉందో తెలుసా? అసలు నీ ఆలోచన ఏంటి, నా ఆలోచన ఏంటి? మనం ఏమంటాం, ఈ రోగాలు నాకు వద్దు, ఈ రోగాలు తీసేయమని అంటాం. కానీ దేవుడు అంటాడు, నీవు ఆలోచించినట్టు నేను ఆలోచిస్తే నేను ఎప్పుడో వదిలేసుకోవాలి. కానీ ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి. మన జీవితంలో ఏది మేలు ఆయనకి తెలుసు. ఎప్పుడు ఏది జరిగించాలో ఆయనకి తెలుసు. మనం అనుకుంటాం, మేము నచ్చినట్టు జరగాలండి, మాకు నచ్చినట్టు జరగాలండి. దేవుడు తగిన సమయంలో ఆయన జరిగించుకుంటాడు. రోమ 11:33, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యములు ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంత అయములు. అప్పుడు అర్థమైంది, తల్లి గర్భంలో నుండి నన్ను ప్రత్యేకపరిచింది ఇందుకా, అన్యులకు సువార్త ప్రకటించడానిక. దేవుని ఎంత జ్ఞానం ఎంత గొప్పదో. దేవుని ఆలోచనలు ఎరిగిన వాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవడు? ఎవరు చెప్పారండి రక్షణ ఏర్పాటు ఎలా ఉండాలని? దేవుడే చేశాడు ఇదంతా. నువ్వు చెప్పావా నీ కుమారుని పంపమని? దేవుడు ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఆయనే ఈ రక్షణ ఏర్పాటును మనకు చేశాడు. ఆయన సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు? మరణమును తప్పించడానికి మార్గం వెతుకున్న వాళ్ళు ఎవరు? వెతుక్కున్న వాళ్ళు ఎవరు? కొన్ని మరణము తప్పించే ఏదైనా ఉందా? వేరే మార్గం ఏదైనా ఈ లోకంలో? కొన్ని ఎవరైనా కనుగొనగలిగారా? చస్తే పాత పెడతారు అంతే, కానీ మరణము తప్పించేవారు ఎవరు లేరు. అందుకే మీ ఆలోచనలు వ్యర్థము. మీరు 100 సంవత్సరాలు బతికి చచ్చిపోతే చాలు అని మానవులు అనుకుంటారు. దేవుడేమో నిత్యం బ్రతకాలి నాతో ఉండని దేవుడు కోరుకుంటాడు. అందుకే అంటున్నాడు, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు. ఎంత సత్యమో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ఈ సత్క్రియలను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినమునకు దాన్ని కొనసాగించిన నిరూఢిగా నమ్ముచున్నాను. దేవుడే రక్షణ కార్యాన్ని తలపెట్టాడు, దానిని అంతము వరకు కొనసాగించేది కూడా దేవుడే. ఎందుకంటే నువ్వు అన్ఫిట్ అనమాట, నువ్వు కొనసాగించలేవు. ఇక 2:13 అయితే, ఎందుకనగా మీరు ఇచ్చించుటకు కార్యసిద్ధి కలుగ చేసుకున్నటకు తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. వీఆర్ లైక్ ఇన్ఫెంట్ బేబీస్. చంటి పిల్ల లాంటి వాళ్ళం మనం రక్షింపబడే విషయంలో. చంటి పిల్లలు 3-4 వచ్చేవాళ్ళకు వాళ్ళు హెల్ప్లెస్ అనమాట. వాళ్ళ మిషమే వారు ఏమీ చేసుకోలేరు. ఏమంటే చంటి పిల్లోడికి 3-4 వచ్చే వరకు తల్లి చేయాలని, అప్పటి వరకు వాడు ఏం చేయలేడు. ఆకలేస్తే ఏడవగలుగుతాడు అంతే, అంతకు మించి హెల్ప్లెస్, ఏం చేసుకోలేడు. అలాగే మానవుడు కూడా రక్షణ విషయమై ఎలాంటి వాడు? చంటి పిల్లవాడు అంటాడు, ఏమీ చేసుకోలేడు. దేవుడే లోకమును ప్రేమించి మానవుడు తన కుమారుని పంపాడు, తన ప్రేమను వ్యక్తపరిచాడు తప్ప మానవుడు ఎప్పుడు తన రక్షణ విషయమై దేవునికి ఎప్పుడు మొరపెట్టినట్టు లేదు. ఇట్ ఈజ్ ఆల్వేస్ గాడ్. దేవుడు కొన్ని ప్రశ్నలు యోబుని అడుగుతాడు. ఆ ప్రశ్నలకు యోబు దగ్గర సమాధానం లేదు. యోబు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దానికి సమాధానం చెప్పు, నువ్వు తెలియగలవడం అయితే. చూడండి ఆ ప్రశ్నలు ఏంటో చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనంలో, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి? నువ్వు జ్ఞానవంతుడు అయితే ఎక్కడున్నావో చెప్పు. పోనీ మీరు చెప్పండి, మీరు జ్ఞానవంతులైతే అసలు మీ ఉనికి ఉన్నప్పుడు. యోబు గ్రంథం 38:4, నీవు వివేకము కలిగిన ఎడల ఈ ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పు. భూమికి పరిమాణములు నియమించిన వాడు నువ్వా? చెప్పు. దాని మీద పరిణామం కొలవేసిన వాడు ఎవడో చెప్పుము. దాని స్తంభములు పాదములు దేనితో కట్టబడినవో చెప్పుము. దేవుడు భూమిని ఎలా తయారు చేశాడు చెప్పు.
భూమిని ఎలా వేలాడదీశాడో చెప్పు. నీ దగ్గర అంత జ్ఞానం ఉంటే, నువ్వు అంత జ్ఞానవంతుడు అయితే. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి దయజోన్లు చేసినప్పుడు దాని మూలరాతని వేసిన వాడు ఎవడు? నువ్వు ఉన్నావా? నీ ఉనికి ఎప్పుడుందో తెలుసా? ఆది కాండంలో మొదటి వచనం లేదు, రెండవ వచనం లేదు, 3 లేదు, 4 లేదు, 5, 6 దగ్గర నుంచి ఉంది నీ ప్రారంభం. అంతకు ముందంతా దేవుడు సృష్టిని చేసుకుంటూ వచ్చాడు. అప్పటి వరకు కూడా మానవుని ఉనికి భూమి మీద లేదు. దేవుడు అంటున్నాడు, అసలు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? తెలివి గలవాడిని అనుకుంటున్నావు. కానీ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ అడ్రస్ ఉందా? దేవుడు ఇంకా ప్రశ్న వేసాడు చూడండి. 8వ వచనం, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడు ఎవడు? దానికి బౌండరీ సెట్ చేసిన వాడు ఎవడు? సముద్రమును దేవుడు అలాగా ఆపాడు, మునిగిపోకుండా. మనం దానికి హద్దులు నిర్మించాడు, ప్రతిదానికి హద్దులు నిర్మించాడు. మానవునికి కూడా హద్దు పెట్టాడు దేవుడు, కానీ హద్దు మీరిపోయాడు. ఇంకా ఏమంటున్నాడు? ఎన్ని ప్రశ్నలు యోబుకు సిద్ధం చేశాడు చూడండి. దానికి ఒక్క సమాధానం లేదు. నాకు తెలియదు. ఇక సమాధానం ఉంటే చెప్తాం, అప్పుడు నా ఉనికే లేదు, నేనేం చెప్తాను? ఏమోనండి నేను చూడలేదండి అని చెప్పగలుగుతావా? అది ఉనికి లేదంటుంటే ఏమోనండి అప్పుడు నేను ఆ టైంలో ఏదో పనిలో ఉన్నాను, నాకు అదేం తెలియదు అని చెప్పగలుగుతావా? అందుకే దేవుడు అన్నాడు, నువ్వు అంత తెలియగలవది చెప్పు. దానికి ఒకటే ప్రశ్న, అప్పటికి నేను ఇంకా సృష్టింపబడలేదు. ఇంకా 9వ వచనంలో చూడండి, 40వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. చిత్తగించుము, నేను నీచుడును, నేను నీకు ఏం ప్రతిష్ఠితును, నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. ఒక మారు మాట్లాడి తిని మరలా మారు నోరెత్తను, 2 సార్లు మాట్లాడి తిని. ప్రభా, నువ్వు ఇచ్చిన ఒక్క ప్రశ్న కూడా నా దగ్గర సమాధానం లేదు, ఎందుకంటే నా ఉనికే లేదు. దేవుడు ఎంత జ్ఞానవంతుడో చూడండి. మానవుడు ఎలాంటి ప్రశ్నలకు ఎదురు సమాధానం చెప్తాడేమో అని దేవుడు ముందు మానవుని సృష్టించకుండా ముందుకు పునాదులు వేసిన తర్వాత దేవుడు మానవుని ఉనికిలోకి తీసుకొచ్చాడు.